మనకి ఈ కాశీలో చూస్తాం నదీ హారతి, గంగా హారతి డైలీ సాయంత్రం పూట్లు ఉండవు. ప్రయాగరాజులో ఇవి కూడా పెట్టుకొచ్చారు. అలాగే మనకు కూడా అప్పట్లో విజయవాడ కృష్ణానది దగ్గర దుర్గాఘాట్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత జగన్ వచ్చాక కరోనా టైంలో తీసేసరికి ఆ తర్వాత రాలేదు. ఇప్పుడు మళ్ళీ పెడతానన్నారు, పెట్టినట్టు కనిపించట్లేదు. పెడితే రెగ్యులర్గా కనిపించేది కదా. అప్పుడు తర్వాత అక్కడేది మన ఈ సంగమం దగ్గర పెడతామన్నారు. మరి అక్కడ ఏమైనా పెడుతున్నారేమో తెలియదు. బట్ ఇప్పుడు నిన్నటిదాకా అసలు హిందుత్వం అంటే అస్సలు పడని మమతా బెనర్జీ కేవలం ముస్లింల పక్షపాతం లేదా ముస్లింల కోసమే ప్రభుత్వాన్ని నడిపినటువంటి మమతా బెనర్జీ హిందువుల్ని అవమానించడం, వేధించడం ద్వారా ముస్లింల ఓట్లు సంపాదించినటువంటి మమతా బెనర్జీకి ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం. అక్కడ భారతీయ జనతా పార్టీని 207 స్థానాలతో గెలిపిస్తే తాజా సీటుతో 208 స్థానాలతో ఉంటే మమతా బెనర్జీ 80కి పరిమితం అయితే అక్కడ ఇప్పుడు గంగా హారతి ఆరంభం కావడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది కలకత్తాలో గంగా హారతి. కోల్కతాలో గంగా హారతి అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోందన్నమాట.